మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. చెదిరిపోయిన నా నుదుటి బొట్టు సాక్షిగా చెప్తున్నాను. నా భర్తను చంపిన వాడికి న్యాయస్థానంలో ఉరిశిక్ష పడకపోతే నేనే నా చేతులతో చంపేస్తాను. ఇన్ని రోజులు నీ మీద జాలి ఉండేది. భర్తని కోల్పోయిన బాధలోనే కోపంగా మాట్లాడుతున్నావు అనుకునేదాన్ని. కానీ ఇంత మాట అన్న తర్వాత ఇప్పుడు ఈ ధ్వజస్తంభం సాక్షిగా గుడిలో నిలబడి చెప్తున్నాను, నా భర్తని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. ఏంటి కాపాడుకుంటావా? సాక్ష్యాలన్నీ హంతకుడు నీ మొగుడే అని చెప్తున్నవాణ్ణి కాపాడుకోవడం అసాధ్యం. ఈ ప్రపంచంలో అసాధ్యం కానివి ఎన్నో మానవ ప్రయత్నం వల్ల సాధ్యంగా మారాయి. ఆఫ్టర్ ఆల్ ఈ కేసంతా నేరం నిరూపించినంత వరకు నా భర్త ముద్దాయి మాత్రమే, నేరస్తుడు కాదు కాబోడు. సంధ్య, నిజాన్ని అణచివేయాలనుకోవడం, నిప్పుని గుప్పెట్లో దాయాలనుకోవడం మూర్ఖత్వం, పిచ్చితనం. సుగుణ, జడ్జ్మెంట్ వచ్చిన తర్వాతే ఎవరిది మూర్ఖత్వమో ఏది నిజమో బయటపడుతుంది. చూస్తాను. నీ భర్త నిర్దోషిగా ఎలా బయటకొస్తాడో అది చూస్తాను. చూస్తూనే ఉండు. నిర్దోషిగా బయటకొచ్చిన నా భర్త నీ కళ్ళ ముందే నా చిటికన వేలు పట్టుకుని తలెత్తుకుని సగర్వంగా ఎలా తీసుకెళ్తారో చూస్తూనే ఉండు. ఏంటి పండు, వాకింగా? అవును బాబ్జీ, నెలలు నిండుతున్నాయి కదా, కూర్చోడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. అలా ఎక్కువసేపు తిరిగితే కాళ్ళు నొప్పులు పెడతాయి. అలా కూర్చో. మ్, నువ్వు తాగటానికి గోరువెచ్చని నీళ్లు తీసుకొచ్చాను. ఈ టాబ్లెట్స్ డైనింగ్ టేబుల్ మీద మర్చిపోయావు. ఇంకేమన్నా కావాలంటే ఫోన్ చేయి, చిటికలో వచ్చేస్తాను. మ్, బాబ్జీ, హ్మ్? నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటిది? పుట్టబోయే బిడ్డకి పేరు పెట్టమంటే నువ్వు ఓవర్ యాక్షన్ చేశావు, కానీ దివ్య మాత్రం కొన్ని బ్యూటిఫుల్ నేమ్స్ సెలెక్ట్ చేసి లిస్ట్ ఇచ్చింది. ఆ పేర్లు ఎంత బాగున్నాయో. నువ్వు పేర్లు గురించి మురిసిపోతున్నావు. నాకేమో ఫ్యూచర్ తలుచుకుంటే తడిసిపోతుంది. తొందరగా నీకు బిడ్డ పుట్టేసి దివ్యకి నిజం తెలిసేలోపు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతే చాలు పండు. వెళ్ళిపోతాను బాబ్జీ, ఇంకొన్ని రోజులు అంతే. అప్పటి వరకు ఓపిక పట్టు. నువ్వు కావాలనుకున్నా ఎప్పటికీ ఇక్కడ ఉండలేవు కదా. ఆ ఉద్దేశంతోనే అలా అన్నాను. నువ్వెందుకు హర్ట్ అవుతున్నావు? హర్ట్ అవ్వటం లేదు, నేను కూడా నిజమే చెప్తున్నాను. దివ్యత లిస్ట్ రాసిందన్నావు కదా, అదెక్కడుంది? అదిగో అక్కడ టేబుల్ మీదుంది. పేర్లు సజెస్ట్ చేయలేకపోయావు, కనీసం వాటిలో ఏది బెస్టో చెప్పు. నాకైతే ఆ ఫస్ట్ 2 నచ్చాయి. చెట్టి, చీ పేర్లు రాసిందా? ఏమైంది బాబ్జీ? ఇవి మా అమ్మా నాన్న పేర్లు, నీకెందుకు సజెస్ట్ చేసింది? అవునా, మీ అమ్మా నాన్నంటే ఆమెకు అంత ఇష్టమేమో. ఇష్టమే కాదు పండు, ప్రాణం. చిన్నప్పటి నుండి వాళ్ళింట్లో కన్నా మా ఇంట్లోనే ఎక్కువ పెరిగింది. మా అమ్మ నాన్నకు కూడా దివ్య అంటే చాలా ఇష్టం. అలాగైతే అందుకే ఆ పేర్లు రాసిందేమో. అదే అనుకుంటున్నాను. నిజంగా దివ్య సూపర్ కదా. అవును బాబ్జీ. టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోకు. వదినా,
ఇంటికి ఎప్పుడు వచ్చినా సీతారాముల్లాంటి అన్నావదినలు ఉంటారు. వాళ్ళతో నవ్వుతూ మాట్లాడితే మనసులోని టెన్షన్లన్నీ పోయి ప్రశాంతంగా ఉంటుందని ఎప్పుడు అనుకునేవాణ్ణి. అలాంటిది అన్నయ్యను అరెస్ట్ చేసి నువ్వు అశోకవనంలో సీతల కన్నీళ్లు పెట్టడానికి నేనే కారణమయ్యాను వదిన. వర్క్లో సిన్సియర్గా ఉండడం కూడా మంచిది కాదు వదిన. అన్నయ్య ఏ నేరం చేయలేదని తెలిసి కూడా సంఖ్యలు వేసి తీసుకెళ్లాల్సి వచ్చింది. అదే బాధ్యత కన్నా బంధాలే ఎక్కువని ఫీల్ అయితే ఈరోజు అన్నయ్య ఇంట్లోనే ఉండేవాడు. లేదు విక్రమ్, నువ్వు నమ్మిన చట్టం, ఆ దేవుడి మీద నా నమ్మకం ఖచ్చితంగా న్యాయాన్ని గెలిపిస్తుంది. నిజంగా నువ్వు అరెస్ట్ చేయకుండా ఫేవర్ చేసినట్టయితే ప్రతాప్ కుటుంబం మీ అన్నయ్య మీద పగబట్టి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడేవారు కాదు. ఈరోజు గుడిలో సుగుణ కనిపించి కోపంగా అదే మాట చెప్పింది. ఆకాష్ ని హత్య చేయలేదని దేవుడు సాక్షిగా చెప్పినా కూడా ఆవిడ నమ్మడం లేదు. నువ్వు అరెస్టు చేయడం వల్లే నిజాన్ని నిరూపించే అవకాశం దక్కింది. అవకాశం ఉన్నా అదృష్టం మాత్రం మన వైపు లేదు వదిన. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా ప్రతాప్ను చంపింది ఎవరో తెలియటం లేదు. ప్రతాప్ శత్రువులందరినీ విచారించాను, అయినా కూడా ఫలితం లేదు. నువ్వు చెప్పినట్టు సూర్య తప్ప వేరే అనుమానితులే కనిపించడం లేదు వదినా. కానీ సూర్య హంతకుడు కాదని మీ అన్నయ్యతో పాటు లాయర్ కూడా చెప్తున్నారు విక్రమ్. ఏంటి, లాయర్ కూడా? అవును విక్రమ్, సూర్య మీద అనుమానంగా ఉందని లాయర్కి చెప్తే ఆయన వెళ్ళి మాట్లాడారు. కానీ ఆయన మాటల్లో నిజాయితీ, కాన్ఫిడెన్స్ కనిపించింది. ఖచ్చితంగా సూర్య హత్య చేసి ఉండడు అని లాయర్ చెప్తున్నారు. అదంతా యాక్టింగ్ అవ్వచ్చు కదా వదిన. అంత తెలివిగా హత్య చేసిన వాడు తప్పించుకోవడం ఒక లెక్క కాదు. అందులో ఆర్మీ ఆఫీసర్, యుద్ధ ఖైదీగా ఉండి వచ్చినవాడు. అతనికి ఇలాంటి ఎస్కేప్లు కొత్తేమీ కాదు. ఆ విషయం మనకి తెలుసు విక్రమ్, అందుకే అనుమానిస్తున్నాం. కానీ సూర్య మాత్రం తన అమాయకత్వం, తెలివితేటలతో అందరి నుంచి తప్పించుకుంటున్నాడు. ఇప్పుడు మనకు ఒక్కటే దారి ఉంది వదిన. సూర్యను అరెస్ట్ చేసి నా స్టైల్లో విచారించాల్సిందే. వద్దు విక్రమ్, మీ అన్నయ్యకి తెలిస్తే నిన్ను నన్ను క్షమించరు. ఒకసారి ఇలా కన్విన్స్ చేసినందుకే చాలా సీరియస్ అయ్యారు. అలాంటిది అరెస్టు, ఎంక్వైరీ అంటే ఊరుకుంటారా? అలా అని ఊరుకుంటే హంతకుడి గురించి ఎప్పటికీ తెలుసుకోలేం, అన్నయ్యని విడిపించలేం. నా మాట విని నువ్వే అన్నయ్యకి సూర్య గురించి చెప్పు వదినా. ఇంట్లో ఎంత టార్చర్ పెడుతున్నాడో, మర్డర్ రోజున ఏం జరిగిందో, అరెస్ట్ అయిన తర్వాత అతని బిహేవియర్ ఎలా మారిందో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయి. నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ఆయన వింటారా? ఇప్పటికే సూర్యని అనుమానించొద్దని చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్లు పట్టించుకోవద్దు వదినా. ఆ అన్నయ్యని నమ్మించి సూర్య ఎంత మోసం చేశాడో తెలియాలి. మేక ఉన్న పులిలాంటి అతడి నిజస్వరూపం తెలియాలి. నువ్వు చెప్పేవన్నీ నిజాలే కాబట్టి భయపడాల్సిన అవసరమే లేదు. అన్నయ్యని సేవ్ చేయడంలో అన్ని దారులు మూసుకుపోయాయి. ఇది తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు వదినా. నువ్వు సూర్య గురించి చెప్పేదాన్ని బట్టే ఈ కేసు అన్నయ్య భేలో ఆధారపడి ఉన్నాయి. వసంత కోకిల జగమంతా గెలుపులా. సురేష్, చెప్పడం మర్చిపోయాను. మీ బావ నెంబర్కి రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ నుండి ఫోన్లు వస్తున్నాయి. ఏదో రిజిస్ట్రేషన్ గురించి అడుగుతున్నారు. ఒకసారి నువ్వు మాట్లాడు. వాళ్ళకు కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేదు. ఆల్రెడీ బావలేడని తెలుసు కూడా నీకు ఫోన్ చేయడం ఎందుకు? వాళ్ళతో ఫోన్లో కాదు, డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడతాను. మీ బావ ఉన్న రోజులు ఏ కష్టం తెలియకుండా చాలా ప్రశాంతంగా ఉన్నాము. ఇప్పుడు బ్రతుకు మొత్తం శూన్యంగా మారిపోయింది. రితీష్ వాళ్ళ నాన్న గురించి రోజు ఏడుస్తున్నాడు. వాణ్ణి ఎలా ఓదార్చాలో నాకైతే అర్థం కావటం లేదు. బాధపడకు. నిన్ను రితీష్ని ఏ కష్టం లేకుండా కంటికి రెప్పలా నేను చూసుకుంటాను.
తల్లి తండ్రి స్థానంలో ఉండి ఇన్ని రోజులు నాకు నీడనిచ్చారు. ఇప్పుడు నువ్వు రితీషు నా బాధ్యత అక్క. అంతేకాదక్క, రియల్ ఎస్టేట్ బిజినెస్లో బావ సంపాదించిన పేరు ప్రతిష్టల్ని డిస్టర్బ్ కాకుండా నేను చూసుకుంటాను. నువ్వు రితీష్ మాత్రమేరా ఇప్పుడు నాకు మిగిలిన ధైర్యం. కానీ సురేష్, అన్నిటికంటే ముందు ఆ ఆకాష్కి ఉరిశిక్ష పడ్డం ముఖ్యం. ప్రతాప్ దారుణ హత్య అని పేపర్లో చూసిన ఈ కళ్ళతోనే నరరూప రాక్షసుడు ఆకాష్ని చచ్చేదాకా ఉరి తీస్తారన్న వార్తని నా కల్లారా చూడాలి. చూస్తావక్క, లాయర్ గారు అదే మాట్లాడారు కదా. ఖచ్చితంగా మనం అనుకున్నది జరుగుతుందక్క. హో, వాట్ ఎ టైమింగ్ సంధ్య. ఇప్పుడే నీకు ఇష్టమైన పాట వింటూ నేను తలుచుకుంటున్నాను, ఇంతలో ఎదురుగా ప్రత్యక్షం అయ్యావు. ఏంటలా సైలెంట్గా ఉండిపోయావు? నీ మొహంలో కూడా కోపం కనిపించడం లేదు. ఏమైంది? ఇన్ని రోజులు నేను నమ్మిన నిజం అబద్ధమని ఆధారంతో సహా తెలిసిపోయింది. ఏం నిజం? ఏంటి ఆధారం? ప్రతాప్ని చంపింది మీరు కాదని, ఆ రోజు రాత్రి మీరు పోలీస్ స్టేషన్లో ఉన్నారని. ఓ, తెలిసిపోయిందా? జైలుకి వెళ్ళావా? ఆకాష్ చెప్పాడా? అందుకే అగ్నిపర్వతంలా నిత్యం రగిలే నువ్వు దేవుడి ముందు దీపంలా శాంతంగా మారిపోయావు. తాగడానికి వెళ్ళిన వాళ్ళు గొడవలు పెట్టుకోవడం, జైలుకి వెళ్ళడం ఎందుకు? నీ వల్లే. నా వల్ల? అవును, బార్లో నేను కొట్టింది నాకు ఆకాష్కి తెలిసినవాడే. వాడు నిజం తెలియకుండా ఈ కేస్ గురించి, నీ క్యారెక్టర్ గురించి చాలా అసహ్యంగా మాట్లాడాడు. ఆవేశం ఆపుకోలేక 2 తగిలించాను. వాడు ఊరుకోలేదు, నేను తగ్గలేదు. ఇంతలో పోలీసులు రావడం, స్టేషన్కి వెళ్ళడం అంతా అలా జరిగిపోయింది. ఎవరో ఏదో అంటే మాత్రం కొట్టేస్తారా? నన్నంటే విని ఊరుకుంటానేమో కానీ నిన్ను పన్నెత్తి మాట అంటే ప్రాణాలు తీయడానికి కూడా నేను వెనకాడను. రోడ్డు మీద నేను గుద్దిన వాడికి బుద్ధి చెప్పింది, కోర్టులో లాయర్ మీద అరిచింది ఇందుకే. విచారణ పేరుతో ఒక ఆడదాన్ని నీచంగా, హీనంగా మాటలతో చిత్రవద చేయడం ఎంతవరకు న్యాయం? నా ఊపిరున్నంతకాలం నిన్ను ఎవ్వడూ ముట్టుకోవడానికి వీల్లేదు. తప్పుగా మాట్లాడితే క్షమించేది లేదు. ఎవరు నన్నేం చేయకూడదు కానీ మీరు మాత్రం మాటలతో నన్ను బాధపడతారు. నేనేడుస్తుంటే కనికరం లేకుండా చూసి నవ్వుకుంటారు. దీన్నేమనాలి? నువ్వేమైనా అనుకో, కానీ నా ప్రవర్తన వెనకున్న కారణాన్ని మాత్రం నేను చెప్పలేను. ఎందుకంటే అదొక పవిత్రమైన పదం, అందరికీ అర్థం కాని ఒక అద్భుతం. ఏంటా అద్భుతం? హత్య చేయకుండానే చేసినట్టు నటించడవా? ఆకాష్ లేకపోతే నేను నీకు దిక్కు అని విక్రించడవా? నువ్వే ప్రాణమని నమ్మిన నాకు కళ్ళ ముందే ఇంకొకరికి సొంతమని తెలిసి కూడా నేను నీకన్నా ఎక్కువ టార్చర్ అనుభవిస్తున్నాను. నా బాధ, క్షోభతో పోల్చుకుంటే నీది నథింగ్ సంధ్య. ఈ ఇంట్లో జరిగే ప్రతి సంఘటనని నాకు అనువుగా మార్చుకుంటాను. నేను ప్రతాప్ని మర్డర్ చేయకపోవచ్చు, ఆకాష్ని కేసులో నుంచి కాపాడడానికి ఏ ప్రయత్నమూ చేయకపోవచ్చు, కానీ నిన్ను సొంతం చేసుకోవడానికి మాత్రం ఎంత స్వార్థంగా అయినా ఆలోచిస్తాను. ఎలాంటి కుట్ర చేయడానికి కూడా వెనకాడను. ప్రస్తుతం అతను రాలేని పరిస్థితిలో ఉన్నాడు. డెలివరీ రోజు మాత్రం నీ పక్కనే ఉంటాడు.
దివ్యకి నేనే పండు లవర్నని తెలిసిపోయిందా? అందుకే ఇండైరెక్ట్ గా అలా మాట్లాడిందా? నాకు పండుకి మాత్రమే తెలిసిన సీక్రెట్ దివ్యకి ఎలా లీక్ అవుతుంది? అంటే పండునే దివ్యకి నిజం చెప్పేసిందా? నీ లవర్ గురించి నాకు ఈ మధ్యనే తెలిసింది. నన్ను చెప్పొద్దని బాబ్జీనే దివ్యకి నిజం చెప్పేశాడా? దివ్య మీద ప్రేమతో నిజాన్ని దాచలేకపోయాడా? ఒకవేళ అదే నిజమైతే ఇన్ని రోజులు నేను చెప్పనందుకు దివ్య చాలా హర్ట్ అవుతుంది. బాబ్జీ ఎందుకు ఇలాంటి పని చేశాడు? ఈరోజు తాడో పేడో తేల్చేస్తాను. ఎంత మోసం చేస్తావా బాబ్జీ? ఉండు, వస్తున్నాను. ఇంత మోసం చేస్తావని నేను అనుకోలేదు బాబ్జీ. నా డైలాగ్ నువ్వు చెప్తావేంటి? ఇచ్చిన మాటని బ్రేక్ చేసి రివర్స్ లో నా మీదే సీరియస్ అవుతున్నావా? కవర్ చేయకు. నీకు దివ్య మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇలాంటి విషయాలు చెప్తావా? దానివల్ల నీ లైఫే కాదు, మా ఫ్రెండ్షిప్ కూడా నాశనం అవుతుంది. ఏంటి, నా లైఫ్ కన్నా తొక్కలో నీ ఫ్రెండ్షిప్ ఎక్కువ? ఇదిగో ఇలా ఆలోచించే నిజాన్ని కక్కేసినట్టున్నావు. నేనేం కక్కలేదు, నువ్వే దివ్య మంచితనం చూసి కరిగిపోయినట్టున్నావు. నాకు ఇష్టమని తెలిసి నేనెందుకు చెప్పుకుంటాను బాబ్జీ? నా జీవితం నాశనం అవుతుందని తెలిసి నేను మాత్రం ఎలా చెప్తాను పండు? అయితే నువ్వు చెప్పలేదా? ఆ? అంటే నువ్వు కూడా చెప్పలేదా? ఏంటి ఇద్దరు మీటింగ్ పెట్టుకున్నారు? నా గురించి మాట్లాడుకుంటున్నారా? నీ గురించి మాట్లాడుకోవటానికి మాకేముంటాయి దివ్య? పండు గారికి తినటానికి ఏమన్నా కావాలా అని అడుగుతున్నాను. వద్దు, కడుపు ఫుల్ గా ఉందని నేను చెప్పాను. బాబ్జీ, త్వరలో మనం పండు లవర్ని తీసుకురావడానికి వెళ్ళాలి. వసంత కోకిల జగమంతా గెలుపులా. మా బాస్కి కొంచెం కూడా టైం సెన్స్ ఉండదు. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే గంటలు గంటలు వాయించేస్తాడు. బాబ్జీ, ఈ మెహందీ నువ్వు ఫినిష్ చేయి. ఏంటి, నేనా? అవును, నీకొచ్చు కదా. మెహందీ మధ్యలో ఆపేస్తే పండినప్పుడు కలర్ మారిపోతుంది. తీసుకో, కూర్చో. హలో బాస్. పెట్టు. ఏంటి అలా చూస్తున్నావు? కడుపుతో ఉన్నప్పుడు నీ చేత్తో గోరింటాకు పెట్టించుకోవాలి అనుకునేదాన్ని. ఇప్పటికీ నా కోరిక తీరుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అయిపోయింది. ఇది పెట్టు. అయిపోయింది. వావ్, నైస్. బాబ్జీ, చాలా బాగా పెట్టావు. పండు, నీకు నచ్చిందా? బాగుంది. పండు, ఇలాంటి చిన్న చిన్న కోరికలు ఇంకేమైనా ఉంటే చెప్పు.
ఏం లేవు దివ్య. ఇదిగో కడుపుతో ఉన్నవాళ్ళు అబద్ధాలు చెప్పకూడదు. ఒక ఫ్రెండ్గా, అక్కగా ఏమాత్రం చేయకపోతే నాకేదోలా ఉంటుంది. చెప్పు పండు. ఆ, కోరికలు అంటే నాకు మటన్ బిర్యానీ తినాలనుంది. ఇంకా పప్పు, చింతకాయ. ఆగాగు. బాబ్జీ, పండు చెప్పినవన్నీ రికార్డ్ చేసుకో. నువ్వు చెప్పు పండు. ఇంకా అంతే దివ్య. అన్ని రికార్డ్ అయ్యాయి కదా, ఆ, ఆ. వాటిని తీర్చాల్సిన బాధ్యత నీదే బాబ్జీ. నేను అప్పుడప్పుడు హెల్ప్ చేస్తాను, బట్ మేజర్గా నువ్వే కంప్లీట్ చేయాలి. చిట్టి, అది కూడా నేనేనా? అవును. ఏదైనా ప్రాబ్లమా? ఆ, అబ్బే నాకు ప్రాబ్లం ఏంటి? నువ్వు ఆర్డర్ వేసిన తర్వాత నేను నో అనలేను కదా. థ్యాంక్స్ దివ్య. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి సార్. రూమ్ కావాలి. సింగిలా డబలా? సింగిల్. ఏసీనా నాన్ ఏసీనా? నాన్ ఏసీ. ఎన్ని రోజులు ఉంటారు సార్? 2 days ఉంటాను. అడ్వాన్స్ 2000 ఇవ్వండి. ఈ రిజిస్టర్లో మీ పేరు డీటెయిల్స్ రాసి ఇక్కడ సంతకం చేయండి. శ్రీను సార్. రా. సార్ని 203కి తీసుకెళ్ళు. అలాగే సార్. బ్యాగ్ ఇవ్వండి. రండి సార్. రండి సార్. ఏమైనా కావాలా సార్? ఏం వద్దులే. ఏదైనా కావాలంటే రిసెప్షన్కి ఫోన్ చేయండి. ఓకే. ఒక్క నిమిషం. ఈ లాడ్జ్లో సూర్య అనే బాయ్ ఉండాలి. ఎక్కడ? సూర్యగడ సార్ ఏదో పని మీద బయటికి వెళ్ళాడు సార్. ఇప్పుడు వచ్చేస్తాడు. ఓకే. మా సూర్య మీకు ముందే తెలుసు సార్? చాలా బాగా తెలుసు. చెప్పాలంటే నేను అతని కోసమే ఇక్కడికి వచ్చాను. అవునా సార్? వాడు వచ్చిన వెంటనే మీ దగ్గరికి వెళ్ళమని చెప్తాను. తీసుకో. థ్యాంక్ యూ సార్. సూరి, ఏంటి? నీకు బాగా తెలిసిన మనిషి వచ్చారు. నాకు బాగా తెలిసిన మనిషా? ఎవరు? తెలియదు. ఇప్పుడే 203కి తీసుకెళ్ళాను. ఒకసారి వెళ్ళు. సరే, వెళ్తానులే. సరే. అవును, నాకు బాగా తెలిసిన మనిషి అంటే ఒకవేళ మర్డర్ పార్టీ ఏమో. అడగకుండగానే నాకు డబ్బులు ఇవ్వడానికి వచ్చాడేమో. ఏంటి సూరి, అక్కడే ఆగిపోయావు? లోపలికి రా. సార్, మీరెవరో నాకు తెలీదు. నేను మీకెలా తెలుసు సార్? నీకు బాగా తెలిసిన మనిషి ఈ హోటల్ పేరు చెప్పి ఇక్కడ సూరి అని ఒకడుంటాడు, చాలా మంచివాడు, బాగా కోఆపరేట్ చేస్తాడంటేనే వచ్చాను. అవునా సార్? చెప్పండి సార్, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? సహాయం తర్వాత చేద్దు గాని నిన్ను చూస్తుంటే నాకు అసలు బాయ్లానే కనిపించడం లేదు సూరి. నీ మొహంలో నవ్వు, కళ, ఆ మాట తీరు అచ్చం బాస్లానే ఉన్నావు. నిజమా సార్? నా మొహంలో బాస్ కళ కనపడుతుందా? నిజం చెప్తున్నాను సూరి,
అనుమానిస్తే ఎలా? ఒక్కోసారి నమ్మాలి, తప్పదు. నమ్ముతాను సార్. అసలే ఈ మధ్యన నా జాతకం అద్భుతంగా ఉంది సార్. మీ నోటి చలవ వల్ల రాజయోగం కూడా వస్తే అంతకన్నా ఇంకేం కావాలి సార్? నా నోటి చలవ కాసూరి, ఖచ్చితంగా కొన్ని రోజుల్లో నీ జాతకం, జీవితం మారిపోతాయి. అందులో డౌటే లేదు. సార్, మీ మాటలు వింటుంటే ఇప్పుడే సింహాసనం మీద కూర్చున్నంత సంతోషంగా ఉంది సార్. సార్, ఇక్కడ ఉన్నన్ని రోజులు మీకేం కావాలన్నా నన్నే అడగండి సార్. కాదనకుండా నేను చేస్తాను సార్. అయ్యో, అది ప్రత్యేకంగా చెప్పాలా బాస్? ఖచ్చితంగా అడుగుతాను. సార్, ఇప్పుడు మీరు నన్ను ఏమని పిలిచారు సార్? బాస్ అన్నాను. నీకు బాయ్ అన్న పిలుపు కన్నా బాస్ అన్న పిలిపే బాగా సెట్ అవుతుంది సూరి బాస్. ఏదో మీ అభిమానం సార్. సార్, మీకేమైనా ఫుడ్ ఏమైనా తీసుకురానా సార్? ప్రస్తుతానికి ఏం వద్దులే, నేను ఫ్రెష్ అయిన తర్వాత పిలుస్తాను, అప్పుడు రా. అలాగే సార్. సూరి. సార్ సార్, నేను ఇంకా మీకు సర్వీస్ స్టార్ట్ చేయలేదు కదా సార్. సంతోషంతో ఇస్తున్నానులే, తీసుకో బాస్. థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ సార్. సార్, మీలాంటి వాళ్ళు మా లాడ్జికి వస్తే మాకు పండగ వచ్చినట్టే సార్. వస్తాను సార్. అవునరా, ముందుంది నీకు ముసళ్ళ పండగ. వసంత కోకిల జగమంతా గెలుపులా ఏంటి బాబ్జీ ఆ కవర్లు అన్నీను? నువ్వు చెప్పినవే. నీ ఆశల లిస్టు మొత్తం కవర్లలో తీసుకొచ్చాను. జాంకాయలు, నారింజ పళ్ళు, బనానా, స్వీట్స్, స్నాక్స్, ఇవిగో బొమ్మలు. ఆ, అన్నిటికంటే ముఖ్యంగా కష్టపడి తీసుకొచ్చింది ఇదిగో చీర. ఈ చీర కోసం ఎన్ని షాపులు తిరిగానో తెలుసా? నీరసం వచ్చి ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాను. లాస్ట్ ట్రైగా ఒక షాపులోకి వెళ్తే అక్కడ దొరికింది. నీకు నచ్చిందా? జాగ్రత్త. పండు, వదులు ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు నేనేమన్నానని ఏడుస్తున్నావు? నువ్వు నా కోసం ఇవన్నీ చేయడం చూసి ఆ ఆనందం తట్టుకోలేక ఎమోషనల్ అయ్యాను. ఇంకెప్పుడు అలా చేయకు. దివ్య చూస్తే ఏమనుకుంటుంది? ఆల్రెడీ చూసేశాను. దివ్య, నేను అది పండు గారు. నువ్వేం చెప్పొద్దు బాబ్జీ. పండుని ఎందుకు ఏడిపించావు? బాబ్జీ, తను మన గెస్ట్ అని నువ్వు మర్చిపోయావా? అసలే నెలలు నిండిన మనిషి. తను నేడిపించడానికి నీకు బుద్ధి లేదు? దివ్య, ఇది ఏడుపు కాదు, ఆనందం. మీరిద్దరూ నా మీద ప్రేమ చూపిస్తుంటే అది తట్టుకోలేక. ఓ, ఇవి ఆనంద బాష్పాలా? ఇంకా మా బాబ్జీ ఏమైనా చేశాడేమో అనుకున్నాను. నేనేం చేస్తాను దివ్య? ఏదో తెలియక డౌట్ పడ్డాను. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కాబట్టి సారీ. పండు అడిగినవన్నీ నువ్వు తీసుకొచ్చావా?
ఏది కూడా మిస్ అవ్వలేదు. ఒక్క నిమిషం, జరుగు జరుగు జరుగు, ఇప్పుడే వస్తాను. ఈ బొమ్మలు మర్చిపోయాను. ఇదిగో, బాగున్నాయా? పండు నువ్వు హ్యాపీనే కదా? చాలా చాలా హ్యాపీ. దొరికిపోయానేమో అనుకున్నాను. దేవుడి దయ వల్ల బతికిపోయాను. సార్, మీకోసం స్పెషల్గా నోరూరించి అల్లం చట్నీతో అద్భుతమైన నెయ్యి ఇడ్లీ తీసుకొచ్చాను సార్. సూరి, ఏంటి విచిత్రం? నేను చెప్పకుండానే నా ఫేవరెట్ టిఫిన్ ఎలా తీసుకొచ్చావు? అదే సార్ మన టాలెంట్. మనిషిని చూసి అతని టేస్ట్ని అంచనా వేయగలను, మనసులో ఏముందో చదవగలను సార్. నిజంగానే ఇది మామూలు టాలెంట్ కాదు. అయితే ఇప్పుడు నా మనసులో ఏమనుకుంటున్నానో చెప్పు. చచ్చింది గొర్రె, గొప్పలకు పోయి ఎలా ఇరుక్కున్నానేంటి? చెప్పు సూరి, నా మనసులో ఉన్న మాట ఏంటి? అది అంటే సారు, మీరు మీకు అదే మిలిటరీ రమ్ము. అదే సార్, మీకు మిలిటరీ రమ్ము తాగాలనుంది, అంతే కదా సార్? బాబా, ఇంత దారుణమైన టాలెంట్ ఉన్న నువ్వు ఇలా లాడ్జ్లో బాయ్గా మగ్గిపోవడం నాకు చాలా బాధగా ఉంది సూరి. సార్, ఇడ్లీ తినండి సార్, వేడి చల్లారిపోతే రుచి మారిపోతుంది సార్. రూమ్లో వాటర్ లేవు సూరి, ఒక బాటిల్ తీసుకొస్తావా? సరే సార్, ఇప్పుడే తీసుకొస్తాను సార్. సూరి, ఈ లాడ్జ్లో మర్డర్ జరిగిందా? మీకెలా తెలుసు సార్? ఇదిగో ఈ పేపర్లో ఉంది. ఈ హోటల్ వాడికి పొట్లం కట్టడానికి వేరే పేపరే దొరకలేదా? చెప్పు సూరి, ఇక్కడ మర్డర్ జరిగిందా? సార్, అవును సార్. కొంపదీసి ఆ మర్డర్ ఈ రూమ్లో జరగలేదు కదా? నాకు అదంతా తెలియదు సార్. అయినా నచ్చిన టిఫిన్ తింటూ మర్డర్ల గురించి ఎందుకు చెప్పండి? కరెక్టేలే. ఎవరు చేస్తే మనకేంటి, ఎవరు చంపితే మనకేంటి? మన మందు, మన చిందు. బాగా చెప్పారు సార్. నువ్వు ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా చాలా మంచి పని చేసావు సూరి. లేదంటే మర్డర్ చేసినోడితో పాటు సహాయం చేసినోడికి కూడా పెద్ద శిక్ష పడుతుంది. సర్లే, దాని గురించి వదిలే కానీ రీసెంట్గా మా పొలం అమ్మితే 1.5 కోటి వరకు డబ్బు వచ్చింది. ఆ డబ్బుతో హోటల్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటావు సూరి? బాగానే ఉంటుంది సార్, కాకపోతే సెంటర్ మంచి చూసుకోవాలి, ముందుండి నడిపించే వాళ్ళు కూడా మంచి వాళ్ళు అయి ఉండాలి సార్. సెంటర్ గురించి ఇబ్బంది లేదులే సూరి. మా ఫ్రెండ్కి సిటీ మధ్యలో ఓ మంచి స్థలం ఉంది, అక్కడే హోటల్ పెట్టాలనుకుంటున్నాను. ఇక మనిషి అంటావా, మంచి టాలెంటెడ్ పర్సన్ కోసం చూస్తున్నాను. నీలానే తెలివిగా, సరదాగా, మనం చెప్పకుండానే అన్నీ తెలుసుకునే మనిషి అయితే చాలా బెటర్. ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా సూరి? అలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఒక్కటి ఉండడమే ఎక్కువ సార్. మళ్ళీ ఇంకొకడా?
ఆహా, అయితే నా హోటల్ నువ్వే చూసుకో. సార్ అవును సూరి, నేను స్టార్ట్ చేయబోయే హోటల్కి బాస్ విన్ నువ్వే. సార్ నీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది సూరి. నువ్వు మాత్రమే నా హోటల్కి మేనేజర్గా ఉండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సూరి, నువ్వు రాత్రికి మిలిటరీ రమ్ రెడీ చేయి. మిగతా విషయాలు తాగుతూ మాట్లాడుకుందాం, ఓకేనా? అలాగే సార్, అద్దిరిపోయే ఒరిజినల్ సరుకు తీసుకొస్తాను సార్. తీసుకో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వసంత కోకిల జగమంతా గెలుపులా. దివ్య, నాకు ఒక చిన్న కోరిక మిగిలిపోయింది, తీరుస్తావా? చెప్పు పండు, ఏం కావాలి? కాసేపు నీ ఒళ్ళో తల పెట్టుకుని నిద్రపోవాలనుంది. ఓస్ అంతేనా? రా పడుకో. ఇంతేనా? ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇదే లాస్ట్, ఇంకే కోరిక లేదు. నా ఒళ్ళో తల పెట్టుకున్నట్లే తొందరలోని నీ భర్త ఒళ్ళో నువ్వు నీ బేబీ పడుకునే రోజు వస్తుంది. సార్ రా సూరి, నీకోసం వెయిటింగ్. సార్, నేను పైగా కలుపుతాను, ఈ లోపు మీరు లిస్ట్ చూడండి సార్. లిస్టా? ఏం లిస్ట్ ఇది? మొత్తానికి మేనేజర్ని చేసేసారు కదా సార్, దానికి అవసరమైన సరుకులు మొత్తం ఈ లిస్టులో రాశాను సార్. ఇదేమి టాలెంట్ సూరి, ఇలా చెప్పానో లేదో అప్పుడే పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసావు. ఇదిగో ఈ 10,000 తీసుకో. దేనికి సార్? కాబోయే మేనేజర్ గారికి నేను ఇస్తున్న టోకెన్ అడ్వాన్స్, అది తీసుకో. చాలా సంతోషం సార్, మీరు పరిచయం కావడం నిజంగా నా అదృష్టం సార్. కాదు సార్, నీలాంటి టాలెంటెడ్ మేనేజర్ దొరకడం నా అదృష్టం. కూర్చోండి సార్. తీసుకోండి సార్. వాహ్, చాలా బాగుంది సూరి. అంత బాగుందా సార్? అవును, నువ్వు కూడా పెగ్ పోసుకో. సార్, మీ ముందు నేను నువ్వేం తక్కువ కాదు సూరి. ఇప్పుడు నువ్వు బాయ్వి కాదు, మేనేజర్వి. నిన్ను ఆపేవాడు అడిగేవాడు ఎవ్వడూ లేడు. పెగ్ పోసుకో. సార్, నేను కూడా గ్లాస్ తెచ్చుకుంటాను సార్. తెచ్చుకో. పోసుకో. చీర్స్ సార్, చీర్స్. కమ్ ఆన్, తాగు. ఇలా లాడ్జ్కి వచ్చిన వాళ్ళతో ఎప్పుడైనా మందు తాగావు సూరి? అప్పుడప్పుడు తాగుతాను సార్, కానీ మీ అంత బాగా ఎవరు పరిచయం అవ్వలేదు సార్. అయితే మర్డర్ జరిగిందన్నావు కదా, అతనితో కలిసి తాగావా? లేదు సార్, కానీ మీరు అడిగినట్టే అతను కూడా బాటిల్ అడిగాడు సార్, తీసుకెళ్ళి ఇచ్చాను. ఆ రోజు అతనితో పాటు ఎవరైనా ఉన్నారా? లేరు సార్, ఒక్కడే తాగాడు. ఒక్కడేనా? సార్, ఇప్పుడు ఆ చచ్చినోడు గురించి ఎందుకు సార్, వేరే ఏదైనా మాట్లాడండి. సరే, అయితే హోటల్ బిజినెస్ గురించి మాట్లాడుకుందామా? ఇది కరెక్ట్ సార్. చెప్పండి, బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? చేయాలి సూరి.
కాకపోతే ఓ చిన్న ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లమా? ఏమైంది సార్? నా ఫ్రెండ్ స్థలం ఉందని చెప్పాను కదా, దాన్ని ఎవరో రౌడీ వెధవ కబ్జా చేశాడంట. ఖాళీ చేయమంటే మా ఫ్రెండ్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడంట. వాడికి ఎలా చెప్తే స్థలం వదిలి వెళ్ళిపోతాడో నాకు అర్థం కావట్లేదు సూరి. అలాంటి రౌడీ వెధులు మాటలు చెప్తే వినరు సార్, మర్డర్ చేసేయాలంతే. జోకులేగు సూరి. నిజం సార్, మన చేతికి మట్టి అంటుకోకుండా మర్డర్ చేసేస్తే ఏ ప్రాబ్లం ఉండదు సార్. అదంతా సినిమాల్లో వర్కౌట్ అవుతాయి కానీ నిజ జీవితంలో కష్టం. ఎందుకు కష్టం సార్? మా లాడ్జ్లో మర్డర్ చేసినోడు ఇప్పుడు ఫ్రీగా తిరుగుతున్నాడు సార్. వేరే ఎవరో బకరాగాడు జైల్లో ఉన్నాడు సార్. వింటున్నాను కదా అని కథలు చెప్పుకో. అయ్యో నిజం సార్. నేను నమ్మను. సార్, మీరు ఎవరికి చెప్పనని ఒట్టేస్తే ఆ రోజు జరిగింది మొత్తం చెప్పేస్తాను సార్. మందు మీద ఒట్టు, ఎవ్వరికి చెప్పను. సార్, ఆ రోజు నేను రూమ్ నెంబర్ 206లో సర్వీస్ చేయడానికి వెళ్తున్నాను సార్. అప్పుడే 203లో నుంచి ఏవో కేకలు అరుపులు వినిపించాయి సార్. ఏంట్రా అని డోర్ మెల్లగా తీసి చూసేసరికి ఒకడు కత్తితో కస 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 పొడి చేస్తున్నాడు సార్. అది చూసి నాకు చాలా భయం వేసింది సార్. కాళ్ళు చేతులు ఒకటే వణుకు. ఆ భయంతోనే నాకొక భయంకరమైన ఆలోచన వచ్చింది సార్. తీసుకో. ఆడు చంపడాన్ని నా ఫోన్లో రికార్డ్ చేసేసాను. మొత్తం వీడియో తీసాక ఫోన్ తీసి జేబులో పెట్టుకుంటున్నప్పుడు చేతిలో ఉన్న వాటర్ బాటిల్ కింద పడిపోయింది సార్. ఆ సౌండ్కి మర్డర్ చేసినోడు నన్ను చూసేశాడు. అంతే సార్, నేను దొరికిపోయాను. నన్ను కూడా చంపేస్తాడని భయపడిపోయాను సార్. అతన్ని ఏమీ మాట్లాడక ముందే ఈ విషయం ఎవరికీ చెప్పండి సార్, నన్ను వదిలేయండి అని కాళ్ళు పట్టుకున్నాను సార్. అతను పర్సులోంచి డబ్బులు తీసిస్తూ ఈ విషయం బయటకు వస్తే నువ్వు శవమైపోతావంటూ నన్ను బెదిరించాడు సార్. అంతే, పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసాను సార్. నీలో మంచి కథకుడు కూడా ఉన్నాడు సూరి. ఒక కథని కళ్ళకు కట్టినట్టు చాలా బాగా చెప్పావు. కథ కాదు సార్, ఇది నిజంగా జరిగింది సార్. ఊరుకో సూరి, నువ్వు నీ కల్పిత కథలు. మందు తాగు. సార్, మీరు నమ్మడం లేదా? అయితే ఇప్పుడు మీరే చూడండి సార్. చూడండి సార్. సార్, ఇప్పుడైనా నమ్ముతారా సార్? ఆ రౌడీ గాడిని కూడా ఇలాగే చంపేద్దాం సార్. ఎవడొక బకరాగాన్ని బయలేసేద్దాం సార్. వసంత కోకిల జగమంతా గెలుపులా. నేనిచ్చిన గడువు పూర్తయింది. ఆకాశంలో సూర్యుడు వెలుగులు చిమ్ముతున్నాడు. ఇంతకీ నువ్వేం డిసైడ్ అయ్యావు? ఎస్ ఆర్ నో? ఎస్.
బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమే కదా? అవును, ఆకాష్ని కాపాడడం కోసం నేనేమైనా చేస్తాను. తన ప్రాణాలని నిలబెట్టడం కోసం నా జీవితాన్నైనా పనంగా పెడతాను. ఈ పతిభక్తి చూసే నిన్ను వదులుకోబుద్ది వేయట్లేదు సంధ్య. మాట తప్పవు కదా? నుదుటి సింధూరం సాక్షిగా చెప్తున్నాను, ప్రాణం పోయినా మాట తప్పను. సరే అయితే దీని మీద ఒక సంతకం పెట్టు. ఏంటిది? నాకు నోటి మాటల మీద నమ్మకం లేదు, అందుకే ఈ స్టాంప్ పేపర్లు సిద్ధం చేశాను. ఏంటి అలా చూస్తున్నావు? ఇందులో కొత్త విషయాలు ఏమీ లేవు సంధ్య. రాత్రి నీతో చెప్పిన కండిషన్స్ మాత్రమే ఉన్నాయి. అన్నిటికీ ఓకే అని ఇప్పుడు చెప్పావు కదా, అదే మాటని ఆటోగ్రాఫ్ పెట్టి కన్ఫర్మ్ చేయి. ఇదేదో చాదస్తం అనుకోకు. నేను నిన్ను బలవంత పెట్టి తీసుకెళ్ళినట్టు కాకుండా నీ ఇష్టపూర్వకంగా వచ్చినట్టు ఈ డాక్యుమెంట్స్లో నీ సంతకం ఒక ఆధారంగా మన భవిష్యత్తుకి భరోసాలా పనిచేస్తుందన్నమాట. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు సంధ్య? ఓ, రిజిస్టర్ ఆఫీసులో సంతకాలు పెట్టి చేసుకున్న రెండో పెళ్లి సంతకం చేసి బ్రేక్ చేస్తున్నందుకు బాధగా ఉందా? వద్దనుకుంటే వదిలే, రేపు కోర్టులో కలుసుకుందాం. జడ్జి గారిచ్చే తీర్పుని కలిసి విందాం. అవసరం లేదు, నేను సంతకం పెడతాను. నింగి సాక్షి నీల సాక్షి కొంగుముడులు వేసిరే, నీరు సాక్షి నిప్పు సాక్షి ఏడడుగులు వేసేవే, పచ్చబొట్టు తాళిబొట్టు కలల కనుల కన్నీటి బొట్టు, ఎవరెవరినో జంట కట్టు విధికెప్పుడు ఆట పట్టు, మూడు ముళ్ళు ఆరైతే ఆ బంధానికి బలముందా? మాంగళ్యం మళ్ళీ గుండెకి చేరువేనా? ఆ మనువుకు విలువుందా? వసంత కోకిలా ఒంటరి బాటసారిలా, వసంత కోకిలా మీరు అడిగినట్టే సంతకం పెట్టాను. సాక్ష్యం ఎక్కడా? సేఫ్గా నా దగ్గర ఉంది సంధ్య. రేపు కోర్టులో విచారణ స్టార్ట్ అయ్యే ముందే సాక్ష్యంతో వస్తాను. మాట తప్పరుగా? నా ఇంటికి రాబోయే నా భార్య సింధూరం సాక్షిగా చెప్తున్నాను, ప్రాణం పోయిన మాట తప్పను. ఇంకా నీకు ఆకాష్కి ఏ కష్టం ఉండదు. నీ జీవితంలో ఏ బాధ లేకుండా చూసుకునే పూచి నాది. ఈ రోజే ఆకాష్ దగ్గరికి వెళ్ళి, మీరేం టెన్షన్ పడకండి, మీ ప్రాణ స్నేహితుడు సాక్ష్యాన్ని సంపాదించాడు, మిమ్మల్ని నిర్దోషిగా బయటికి తీసుకొస్తాడని ఆకాష్కి ధైర్యం చెప్పు. ఆ మాట వినగానే తులసి తీర్థం పోయాల్సిన నోట్లో అమృతం పోసినట్టుగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. స్నేహితుడి సంతోషం కోసం నేను, భర్త ప్రాణం కోసం నువ్వు, మనం చేస్తున్న ఈ త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయి సంధ్య. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది సంధ్య. ఎందుకండి అలా మాట్లాడతారు? అవును సంధ్య, కనీసం అప్పుడైనా నువ్వు మీ అమ్మా నాన్నలతో సంతోషంగా బతికేదానివి. సూర్య బ్రతికొచ్చినా ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీ ఫ్యామిలీగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చూడు, పెళ్ళంటే 3 ముళ్ళు 7 అడుగులు అంటారు. 3 కష్టాలు 6 సమస్యలుగా అయింది. ఏం కాదండి, పెళ్ళైనప్పటి నుండి మనల్ని దూరం పెట్టిన మొదటి కష్టం ఇదే.
ఇదే ఆఖరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 9 నెలల నుంచి ఇలాంటి కోరికలు ఎన్నో కోరుకుంటున్నాను. కానీ ఏది నెరవేరట్లేదు. రేపే మన కేస్ హియరింగ్ ఉంది. ఇప్పుడు కూడా సాక్ష్యం లేకపోతే నాకు శిక్ష పడ్డం ఖాయం సంధ్య. లేదండి, మీకు శిక్ష పడదు. సాక్ష్యం దొరికింది. ఏంటి? సాక్ష్యం దొరికిందా? నువ్వు చెప్పేది నిజమా సంధ్య? అవునండి. ఎలా సంధ్య? ఏంటా సాక్ష్యం? ఆ వివరాలు తెలియవు కానీ మిమ్మల్ని విడుదల చేసే సాక్ష్యం తన దగ్గర ఉందని సూర్య చెప్పారు. ఈ కేసు నుండి మీరు ఖచ్చితంగా బయటపడతారు అన్నారు. ఎస్, ఇది ఫ్రెండ్షిప్ అంటే, ఇది నమ్మకం అంటే. చూసావా సంధ్య, నా సూర్య ఎంత గొప్పవాడో? ఇన్ని రోజులు వాడు నా కోసం ఏం చెయ్యలేదు అన్నారు. అసలు బాధ్యతే లేదు అన్నారు. వాడే మర్డర్ చేశాడని మీరందరూ అనుమానించారు. కానీ ఇప్పుడేమైంది? మీరెవ్వరూ చెయ్యలేని పని నా సూర్య చేశాడు. నా నమ్మకాన్ని నిలబెట్టిన నిజమైన ఫ్రెండ్ అంటే వాడే. ఏ స్వార్థం లేని బెస్ట్ ఫ్రెండ్ వాడు. నిజమేనండి, చాలా గొప్ప ఫ్రెండ్. అసలు స్వార్థం అన్న పదానికి అర్థం కూడా తెలీదు. ఒకే ఒక్క వార్త నాలో భయాన్ని, బాధని దూరం చేసింది. అయినా ఈ గుడ్ న్యూస్ ఇంత ఆలస్యంగానా చెప్పేది? మీ మాటలు వింటూ ఉండిపోయాను. సర్లే, నేను రిలీజ్ అయి వచ్చిన వెంటనే ఫస్ట్ సూర్యకి గ్రాండ్ పార్టీ ఇచ్చి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఆ తర్వాత మనం ఎక్కడికైనా హనీమూన్కి వెళ్ళి కొన్ని రోజులు జాలీగా గడుపుదాం సంధ్య. ఇన్ని రోజులు మిస్ అయిన ప్రేమ మొత్తం డబుల్ చేసి నేను నీకు తిరిగి చేస్తాను. ఒక్క క్షణం కూడా నేను నిన్ను వదిలిపెట్టను. సైట్, బిజినెస్ అన్ని వదిలేసి నీతోనే కొంగు పట్టుకుని తిరుగుతాను. నీ చేత్తో అన్నం తినిపించుకుంటాను. చంటి పిల్లాడిలా నీ ఒడిలో పడుకొని నీతో ఎన్నో ఊసులు చెప్తాను. అమ్మలా నువ్వు లాలిస్తూ ఉంటే చాలా చాలా హ్యాపీగా నిద్రపోతాను. నిద్రలో కూడా నీ చెయ్యి వదలను సంధ్య.